అందుకని నాకు ఉన్న సమాచారం ఏ ఊర్లో కూడా బండ్లు సరిపోతలేవు. నేను వస్తూ ఉంటే మెదక్ జిల్లా పాపన్నపేట నుంచి రైతులు మాట్లాడిండ్రు, సార్ ఒకటే బస్సు పెట్టిండ్రు మా ఊర్లో, ఇంకా బస్సులు కావాలి అంటే బస్సులు దొరకలేవంటే లారెండా పెట్టి సార్ మేము వస్తాం మీటింగ్కు అంటున్నారు. అది ఇలా ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ. అంటే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, రైతులకు సాగునీరు కూడా రాని పరిస్థితి. నీళ్లు లేక కాదు, పాలన చేతగాక. దేవాదుల మోటార్లు 45 రోజులు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల లక్షల ఎకరాల్లో వరంగల్ జిల్లాను పంట నిండబెట్టింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ సమ్మక్క సాగర్ కట్టినాం, మోటార్లు ఉన్నాయి, నీళ్లున్నాయి, కానీ మెయింటెనెన్స్ 6-7 కోట్ల రూపాయల డబ్బులు ఇయ్యక 600-700 కోట్ల రూపాయల పంట నిండబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కృష్ణానదిలో మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 34% వాటా ఉంటే 27% నీళ్లు కూడా వాడుకొని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత బాధ కలుగుద్దంటే ఖమ్మంలో, నల్లగొండలో, మహబూబ్ నగర్లో నీళ్లుండి పంటలు ఎండబెట్టిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నీళ్లు లేక కాదు, ఇవాళ శ్రీశైలంలో సాగర్లో నీళ్ళు వచ్చినాయి, రోజుల తరబడి గేట్లు ఎత్తినాం, కానీ సకాలంలో మోటార్లు ఆన్ చేయక, చెరువులు నింపక, రిజర్వాయర్లు నింపక ఇలా మనకున్న వాటాను కూడా వాడుకోలేకపోయిన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా మనకు 34% తాత్కాలిక ఒప్పందం. కోర్స్ ఇప్పుడు సెక్షన్ 3 కింద డెఫినెట్గా మన నీటి వాటా పెరుగుతుంది, నీళ్ళు ఎక్కువ సాధించుకుంటాం. గత 10 ఏళ్లలో 36%, 34%, ఎప్పుడైనా 30కి పైగానే నీళ్లు వాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్ల, నిర్లక్ష్యం వల్ల, రైతుల మీద ప్రేమ లేక, మోటార్లు ఆన్ చేయక 27% మాత్రమే కృష్ణా నదిలో నీళ్లు వాడి పంటలు ఎండబెట్టింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. గోదావరిలో దేవాదుల మోటార్లు ఆన్ చేయలేదు, కృష్ణాలో ఇలా నెట్టంపాడులో కానీ, భీమాలో కానీ, కోయిల్ సాగర్లో కానీ, కల్వకుర్తిలో కానీ సకాలంలో నీటిని ఉపయోగించుకోక ఇలా రాష్ట్రంలో పంటలు ఎండడానికి కారణమైంది. అందుకే ఇలా రైతులు ఏమనుకుంటున్నారు, నీటి తీరువా లేకుండా నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్, 24 గంటలు మోటార్లు గారకుండా కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్, రైతు బంధు పెట్టింది బీఆర్ఎస్, రైతు బీమా పెట్టింది బీఆర్ఎస్, రైతుల కోసం కృష్ణా గోదావరి జలాల మీద పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులు కట్టి ఇవాళ ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1గా నిలిపింది కూడా బీఆర్ఎస్. అందుకే ఈ సభకు రైతులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు, యువత పెద్ద ఎత్తున కదలి వస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా అంచనాలకు మించిన జనం వస్తారనేది ఈరోజు మాకు వస్తున్నటువంటి సమాచారం. మా పార్టీ తరఫున తరలించే జనం కాకుండా స్వచ్ఛందంగా వచ్చే జనమే చాలా ఎక్కువగా కనబడతా ఉన్నారు. ఎక్కడికక్కడ గ్రామాల నుంచి ప్రజలు ఎవరికి వాళ్ళుగా ఈ సభకు పోవాలి, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలనేటువంటి ఒక ఉత్సాహం రాష్ట్ర ప్రజల్లో ఉంది. నిజానికి ప్రజలకే కాదు, కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంది. కాంగ్రెస్ నాయకులే ఎక్కువ మాట్లాడుకుంటున్నట. ఏం మాట్లాడతాడు రాబాయ్ కేసీఆర్, ఏం చెప్తాడు రాబాయ్ ఈ సభలో అని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకుల్లో కూడా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏం టెన్షన్ స్టార్ట్, మీరు ఏం తంటాలు పడ్డా ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. 600 అయినా ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రజలకు కూడా ఒక విషయం అర్థమైంది, ఇలా కాంగ్రెస్ది మాటల ప్రభుత్వం తప్ప అది చేతల్లో అమలు చేయలేకపోయింది. కొత్త పథకాలు దేవుడెరుగు కానీ ఉన్న పథకాల్ని కూడా ఇవాళ చేతులెత్తినటువంటి పరిస్థితి ఉన్నది. ఆర్థికంగా ఈరోజు రోజు రోజుకు కూడా ఇవాళ ప్రజలు చితికిపోతూ ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రజలు కష్టాల్లో పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడ్డది.